తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జ్ఞాపకం నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక మనం ముగింపుకు వచ్చేసామండి. ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తిలక్ భుజం మీద చెయ్యి వేసి, అలా అనకు తిలక్, తల్లికి పిల్లలంతా ఒకటే. కొంచెం కూడా దాచుకోకుండా తనలో ఉన్న ప్రేమనంతా పిల్లలపై పెట్టుబడిగా పెట్టుకుంటుంది. చివరికి ఖాళీ మనసుతో మిగిలిపోతుంది. ఆ ఖాళీని పిల్లలే పూరించాలి అంటూ సౌదీలో ఉన్న తన కొడుకు గుర్తుకు రాగానే కళ్ళొత్తుకున్నాడు. ఆయన కళ్ళొత్తుకోవడం చూసి, నొప్పిగా ఉందా మామా? ఇంకెప్పుడు కొట్టంలే అంటూ పోలయ్య తలకి ఉన్న కట్టును స్పృశించాడు తిలక్. పోలయ్య మాట్లాడలేదు. రాసుకుంటూ కూర్చుని ఉన్న సంలేఖ అత్తగారిని చూడగానే నమ్మలేనట్లు చూస్తూ దూరంగా ఉన్న కారు వైపు, తనకి దగ్గరగా వస్తున్న అత్తగారి వైపు మార్చి మార్చి చూసింది. అత్తయ్య మీరా అంది. శ్రీలతమ్మ వినాయకుని గుడివైపు చూసి చేతులెత్తి దండం పెట్టుకుంది. నేను అనుకున్న పని నెరవేర్చు తండ్రి అని మనసులో మొక్కుకుంది. కోడలి వైపు చూసింది. ఇప్పుడే సమాధి చూసి వస్తున్నాను లేక, బాగుంది అంది. ఆమె అలా అంటుంటే సంలేఖ మనసు శరీరం పులకించిపోయాయి. ఎన్ని నవలలు రాసినా, ఎన్ని పురస్కారాలు అందుకున్నా తనను తేలిగ్గా చూసిన అత్తగారు ఇప్పుడు తను చేసిన పనిని, ఈ పనిని మెచ్చుకుంటుంటే పొంగిపోయింది. మండపం వైపు దారి తీస్తూ, రెండత్తయ్య అక్కడ కూర్చుందాం అంది. ఆమె కదలకుండా అక్కడే నిలబడి చుట్టూ కలియ చూసింది విభ్రాంతిగా. తన కోడలు ఈ గుడిలోనేనా గంటలు గంటలు కూర్చొని రాసుకునేది? సుగంధపు చెట్ల వాసనతో దేవతాలోకంలో ఉన్నట్లు ఎంత బాగుంది వాతావరణం. ఒక్కరోజన్నా తను ఇలాంటి వాతావరణంలో గడపగలదా? అంతటి అర్హత కూడా తనకి లేదేమో. తన కోడలు కూడా తన ఇంట్లో ఉన్నప్పటికన్నా ఇప్పుడే బాగుంది. మంచులో తడిసిన మల్లెమొగ్గకి లేతాకు చీర కట్టినంత స్వచ్ఛంగా ప్రశాంతంగా అనిపిస్తోంది. కోడల్నే కన్నార్పకుండా చూసింది శ్రీలతమ్మ. సంలేఖ కన్నా వయసులో చిన్నవాళ్లైన పూజారి గారి అమ్మాయిలు శ్రీలతమ్మ రావడం చూసి ఎవరామే అన్నట్లు చూస్తున్నారు. వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఆ చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. రెండత్తయ్య ఏంటి అలాగే చూస్తున్నారు అంది సంలేఖ. మీ ఇంటికెళ్దాం లేక, నువ్వు బట్టలు సర్దుకొని రెడీ అయితే మన ఇంటికెళ్దాం అంది. బ్రుకుటి ముడిచి ఆలోచనగా తల వంచుకుంది సంలేఖ. నువ్వలా ఆలోచించకులేక, చెట్లలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని సువాసన వచ్చేవి, కొన్ని చెడు వాసన వచ్చేవి, కొన్ని అసలే వాసన రానివి. అలా అని వాటిని కొట్టేయలేం కదా. ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంటే నాలో ఎంత మార్పు వచ్చి ఉంటుందో అర్థం చేసుకో. ఎలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయో ఆలోచించు. ఒకరోజు నా కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే, నేను మీ అత్తగారినని తెలిసి నీ అభిమానులు నన్ను హాస్పిటల్లో చేర్పించారు, సేవలు చేశారు. అదే నా కన్నపిల్లలు అంటూ ఆమె మాట్లాడలేకపోయింది. తల వంచుకుంది. అదే నా భర్త అంటూ ఎండిన ఆకుల్లా ఆమె పెదవులు వణికాయి. సంలేఖకు ఆశ్చర్యం అనిపించింది. తన ముందు నిలబడింది నిజంగా తన అత్తగారేనా లేక మారువేషంలో ఉన్న శ్రీలతమ్మనా అన్నంత అబ్బురంగా ఉంది. ఆప్యాయంగా అత్తయ్యను పట్టుకొని కూర్చోబెట్టి తను కూడా కూర్చుంది సంలేఖ. కోడలి చేతి స్పర్శ తగలగానే ఆమె కూతురుతో కోడల్ని పెట్టించిన టార్చర్, భర్తతో అనిపించిన అనరాని మాటలు, జయంతిలో భార్య పట్ల ఈర్ష్య పుట్టించిన వైనం గుర్తొచ్చి గుండెను గుణపంతో కెలికినట్లయింది. బాధగా చూస్తూ కోడలి చేతిని తన చేతిలోకి తీసుకొని కూతుర్ని ఒక చూపుతో, కోడల్ని మరో చూపుతో చూడడమే నేను చేసిన మొదటి తప్పు లేక, కుటుంబం విషయంలో సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నట్లే బాధ్యతా నిర్వహణలో హక్కులు అధికారాలు ఉంటాయి. వాటిని అతిగా వాడినా తప్పే, ఉదాసీనత చూపినా తప్పే. పెద్దరికం పెత్తనం కలిగి ఉన్నప్పుడు దానికి కొన్ని పరిధులు పరిమితులు ఉండాలన్నది నేను గ్రహించలేకపోయాను. అది నా రెండో తప్పు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నేను చూడాల్సిన చూపుతో చూడలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక ముందు నేను నిన్ను చూడాల్సిన రీతిలో చూస్తానని మాట ఇవ్వటం కోసమే అంది. సంలేఖ, అయ్యో మీరింతగా చెప్పాలా అత్తయ్య? ఊరికే ఆలోచించి ఆందోళన చెందకండి అంది. మరి రామ్మ వెళదాం
అన్నది శ్రీలతమ్మ. నేనిప్పుడు రాలేనత్తయ్య అంది. ఎందుకమ్మా, ఎందుకు రాలేనంటున్నావు? శ్రీలతమ్మ అడిగింది. సంపన్న నేపథ్యం లేని కుటుంబంలో పుట్టిన నాకు నా తండ్రికి సమాధి కట్టించుకోవాలన్న కోరిక పుట్టడం సాహసమే అత్తయ్య. కానీ నాకు చిన్నప్పటి నుండి ఏదైనా అనుకుంటే దాన్ని సాధించాలనే తాపత్రయం ఎక్కువ. ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించడం కూడా ఎక్కువే. అలా అని నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. ఆ రోజు నేను ఆదిపురికి వస్తున్నప్పుడు అమ్మతో చెప్పావా అన్నాడే కానీ మళ్ళీ ఎప్పుడొస్తావు అని మీ అబ్బాయి అనలేదు. అప్పుడు అనిపించింది నాకు, నేను ఎక్కడుంటే ఏముంది, అనుకున్న పనిని పూర్తి చేయాలని అంది. పూర్తి చేశావు కదమ్మా, ఇంకా ఎందుకిక్కడ అంది శ్రీలతమ్మ. ఆమెకు సమాధిని చూసినప్పటి నుండి కోడలంటే విపరీతమైన గౌరవం కలుగుతోంది. దాన్ని పూర్తి చేయాలంటే మా లాంటి వాళ్లకు మాటలు కాదత్తయ్య, డబ్బు కావాలి. అందుకే నేను టీవీ నిర్మాత దగ్గర, ఒక ప్రముఖ పత్రికా ఎడిటర్ దగ్గర ముందే డబ్బు తీసుకున్నాను. ఆ ఎడిటర్ గారైతే తండ్రికి సమాధి కట్టించాలన్న నీ ఆలోచనలోనే మానవతా దృక్పథం ఉందమ్మా అంటూ నేను అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బే పంపారు. వాళ్ళకి నేను ఒప్పుకున్న ప్రకారం రాసివ్వాలి. అందుకే నేను రాలేను. ఆ రాసేది ఏదో మన ఇంట్లోనే కూర్చొని రాసివు లేక ఇక్కడెందుకు? అక్కడ నేను రాయలేను, రాయనత్తయ్యా. అందుకు మీ అబ్బాయి ఒప్పుకోడు అంది. ఒప్పుకునేలా నేను చేస్తాను. మీరా? అప్రయత్నంగానే నవ్వింది సంలేఖ. ఆ నవ్వులో వెలువడిన అర్థాలు శ్రీలతమ్మ మనసును కలుక్కుమనిపించాయి. ఎప్పుడూ ఏది ఒకే రకంగా ఉండదు లేక, అది నువ్వు నమ్మాలి. అది కాక నిన్నింత ప్రశాంతమైన వాతావరణంలోంచి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ నిన్నెలా ఉంచాలో నాకు తెలియదా? నువ్వు మన ఇంట్లో కూర్చొని ఎంతసేపు రాసుకున్నా వచ్చే నష్టం కూడా ఏం లేదు. జయంత్ ఆఫీస్కెళ్ళి తిరిగి వచ్చేంత వరకు రాసుకుంటూ కూర్చో. మీలాంటి వాళ్ళ రాతలు దేశానికి, ప్రపంచానికి, అందులో జీవించే మనుషులకి ఎంత ఉపయోగపడతాయో నాకు తెలుసు అంది. ఎప్పుడూ రాని మంచి మాటలు వస్తున్నాయి ఆమె నోటిలోంచి. సంలేఖ ఇంకేం మాట్లాడకుండా అత్తగారిని ఇంటికి తీసుకెళ్ళింది. శ్రీలతమ్మను చూడగానే ఇంట్లో వాళ్ళు సంతోషించారు. సులోచనమ్మ, వినీల ఆమె స్థాయికి తగినట్లు మర్యాదలు చాలా ఘనంగా చేశారు. రాజారాం ఆమెతో ఎంతో పద్ధతిగా, గౌరవంగా మాట్లాడాడు. రాఘవరాయుడు లేని లోటును ఎక్కడా రానివ్వలేదు. అందరూ ఆమె చుట్టూ కూర్చున్నారు. సులోచనమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆయన మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండానే పోయాడు వదినమ్మా. మీరు మంచివాళ్లు కాబట్టి మా బిడ్డను కష్టపెట్టలేదు. ఆయన కూడా అదే అనేవారు. నిదానంగానైనా మీ డబ్బులు మీకు ఇస్తాం. ఆయన పోయినా రాజారాం ఉన్నాడుగా. మనది ఇప్పటికిప్పుడు పోయే బంధం కాదు. కాస్త ఊపిరి పీల్చుకొనివ్వండి అంది. నిజానికి శ్రీలతమ్మ వచ్చింది డబ్బు కోసమే అనుకుంది సులోచనమ్మ. నేను డబ్బుల కోసం రాలేదు, లేఖను తీసుకుపోదామని వచ్చాను. ఆ డబ్బు మీరివ్వొద్దు, అది కూడా మీకు చెప్పాలనే వచ్చాను అంది శ్రీలతమ్మ. అందరూ సంతోషించారు. సంలేఖ అత్తగారితో కలిసి హైదరాబాద్ బయలుదేరింది. కారులో కూర్చున్నాక ఆలోచిస్తూ వెనక్కు వాలి కూర్చుంది సంలేఖ. తనిప్పుడు వెళ్తున్నది ఎవరికోసం? భర్త కోసమా? అత్తగారి కోసమా? జీవితం కోసమా? ముమ్మాటికి జీవితం కోసమే. జీవితాన్ని మించిన పాఠశాల మరొకటి ఉండదు. సంఘటనల ద్వారా, అనుభవాల ద్వారా చాలా నేర్పుతుంది. కొన్ని అనుభవాలు వేధిస్తే, కొన్ని అనుభవాలు వెంటాడుతాయి. అవి ఎంత బాధించినా, తీవ్రంగా గాయపరిచినా విచారించకూడదు. అందులోంచి ఏదో ఒక సందేశాన్ని అందుకోవాలి. వదిన మారడం వల్ల ఇంట్లో అన్నయ్య, తల్లి హాయిగా ఉన్నారు. తను ఇక్కడే ఉంటే వదిన దగ్గరే కాదు, ఊరి జనంలో కూడా మర్యాద పోతుంది, చులకనైపోతుంది. అది తనకి నచ్చని పని. అందుకే ఈ ప్రయాణం. కారు హైదరాబాదు చేరుకుంది. ఇంటి ముందు కారు దిగి లోపలికొస్తున్న అత్తాకోడళ్లను మౌనంగా చూస్తూ నిలబడ్డారు తండ్రి కొడుకు. కాలం మారిపోయింది, మనస్తత్వాలు కూడా మారిపోతున్నాయి. రకరకాల పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటర్నెట్ తెరిస్తే చాలు దేశ దేశాల సాహిత్యం కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. అయినా జయంత్ మారలేదు. ఆదిపురి నుండి వచ్చిన క్షణం నుండి సంలేఖ రాస్తూ కూర్చుంది. నువ్వింకా మారలేదా అన్నట్లు కోపంగా చూశాడు జయంత్. ఆ చూపుల్ని ఆమె పట్టించుకోలేదు. అత్తగారే అలాంటి చూపుల్ని పట్టించుకోవద్దు అని ధైర్యం చెప్పింది. అప్పటి నుండి మీరేం ఆందోళన పడకండి అత్తయ్య, పడుకొని రెస్ట్ తీసుకోండి. మామయ్య గారి పనులు, జయంత్ పనులు నేను చూసుకుంటాను అంటూ పనిపిల్ల సాయంతో అన్ని పనులు చూసుకుంటూ రాసుకుంటూ ఉంది సంలేఖ.
కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాక శ్రీలతమ్మకి జీవితం చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇన్ని పనులు నిర్వహిస్తున్నా కష్టంగా లేదు, కానీ జయంతిని భరించడం కష్టంగా ఉంది సమలేఖకు. జయంతి లాంటి వాళ్ళు ప్రపంచం ఎంత ఎదిగిపోతున్నా ఇంకా ఆ ప్రపంచాన్నే మార్చాలనుకుంటారు, కానీ తమ ప్రపంచాన్ని మాత్రం విశాలం చేసుకోరు. జయంతిని చూస్తుంటే జాలి తప్ప ఇంకేం కలగడం లేదు. పొరపాటున కూడా అతని దగ్గర నుండి ప్రేమ రావడం లేదు, ప్రేమతో కూడిన మాటలు రావడం లేదు. ఎప్పుడు చూసినా ముభావంగా భూగోళాన్ని మోస్తున్న వాడిలా అగుపిస్తాడు. భరద్వాజ మాస్టారు ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారు. ఆ పనిని దిలీప్ దగ్గరుండి చేయించాడు. ఇంటికి తీసుకెళ్లి హస్వితతో భోజనం పెట్టించి మర్యాద చేశాడు. మాటల మధ్యలో జయంత్ ప్రసక్తి వచ్చినా దిలీప్ పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో మాస్టారు మౌనంగా ఉన్నాడు. మాస్టారుని బస్టాండ్లో డ్రాప్ చేసి న్యూస్ పని మీద అర్జెంటుగా వెళ్ళిపోయాడు దిలీప్. బస్ కోసం వెయిట్ చేస్తున్నారు భరద్వాజ్ మాస్టారు. బస్ రాలేదు, కానీ జయంత్ కనిపించాడు. అతడు భరద్వాజను చూసినా చూడనట్లే ముఖం తిప్పుకొని తన కారు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అది గమనించిన భరద్వాజ మాస్టారు 4 అడుగులు వేగంగా వేసి జయంత్ భుజంపై చెయ్యి వేసి, జయంత్ ఆగు, ఏంటి నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావు? మీ సిటీ వాళ్ళ మర్యాద ఇంతేనా? నువ్వు మా ఊరిలో కొత్తగా దిగిన రోజు కొత్తవాడివని కూడా చూడకుండా పలకరించాను. నా వెంటే తీసుకువెళ్ళాను. రాఘవరాయుడు గారి ఇంటి అడ్రస్ చెప్పాను అన్నాడు. నాకు టైం లేదు మాస్టారు, అందుకే వెళ్తున్నా అంటూ కార్ డోర్ తీశాడు. సమలేఖ బాగుందా అడిగాడు. జయంత్ సమాధానం చెప్పకుండా కారులో కూర్చున్నాడు. భరద్వాజ మాస్టర్ కూడా జయంత్ ఆశ్చర్యపోయే విధంగా కారులో కూర్చున్నాడు. ఏంటి సార్ కారెక్కారు అని అడగలేక ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు జయంత్. నేను సమలేఖను చూడాలి, ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు భరద్వాజ. ఇప్పుడా? వీలు కాదు మాస్టారు, నేను వేరే అటెండ్ అయ్యే పని ఉంది. మాస్టారు జయంత్నే చూస్తూ, జయంత్ నువ్వు నాకు మొదట్లో కనిపించిన రోజు మనిషివి చాలా పుష్టిగా అనిపించావు. ఇప్పుడేంటి ఇలా అయ్యావు? జిమ్కి వెళ్ళడం మానేశాను సార్. ఎందుకు మానేశావు? మనసు బాగాలేక. మనసెందుకు బాగాలేదు? చెప్పలేదు జయంత్. భరద్వాజ మాస్టార్కి సమలేఖ గుర్తొచ్చింది. నీకు సమలేఖకు చాలా తేడా ఉంది జయంత్. అవును సార్, ఆ తేడాయే నన్నిలా చేసింది. వద్దన్న పని చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది అంటూ ఆమె మీద కంప్లైంట్ చేశాడు. ఆయన ఆలోచనగా చూస్తూ, లేఖ అలా చేయదే. ఎప్పుడు చూసినా నేను ఎంచుకున్న థీమ్లో ఏమాత్రం పట్టు దొరికినా నా కలం కదిలిపోతూనే ఉంటుంది మాస్టారు అంటూ రాసుకుంటూ కూర్చుంటుందే తప్ప వేరే వాళ్ల జోలికి పొరపాటును కూడా వెళ్ళదు. జయంత్ ఏంటి ఇలా అంటున్నాడు? ఏం జరిగింది జయంత్? ప్రేమగా అడిగాడు భరద్వాజ్ మాస్టారు. కొత్తగా జరిగేదేం లేదు సార్, ఎప్పుడూ ఉండేదే. ఆమె రాయడం నాకు ఇష్టం లేదు, అదే చెప్పాను. అయినా రాస్తుంది. చెప్పిన మాట విననప్పుడు భర్తగా నాకు ఆమె ఇచ్చే గౌరవం ఏముంది? నేను మగవాణ్ణి, నా మాట వినని భార్యతో నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది అన్నాడు. అతను నేరుగానే మాట్లాడుతున్నాడు, ఎక్కడా తడబడటం లేదు. నేను మగవాడిని అన్నది పక్కన పెట్టి ఆలోచించి ఉంటే నీ భార్య వల్ల నీకు మనశ్శాంతి లేదన్న భావన నీకు వచ్చి ఉండేది కాదు జయంత్. ఆ భావనే నిన్నిప్పుడు మానసికంగా శక్తిహీనుణ్ణి చేసింది. భార్య పట్ల నువ్వెలా ఉండాలన్నది కూడా మర్చిపోయేలా చేసింది అన్నాడు. నేను బాగానే ఉన్నాను సార్ అన్నాడు జయంత్. ఎక్కడున్నావు? భార్య ఏ కోరిక కోరినా తీర్చటానికి ప్రయత్నిస్తాడు భర్త. నువ్వసలు ఆమెలో కోరికలే పుట్టకుండా చేశావు. అభిరుచుల్ని కూడా చంపుకో అంటున్నావు. ఆమెను మృతజీవిని చేయాలని చూస్తున్నావు. ఆమెకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరిక తండ్రి జ్ఞాపకంగా సమాధి కట్టించుకోవడం. దానికి నువ్వేమైనా డబ్బు సహాయం చేశావా? పైగా డబ్బులెక్కువై కట్టిస్తున్నావన్నావు. అనే ముందు ఒక్కసారైనా ఇలా అంటే ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎంత సంఘర్షణకి గురి అవుతుంది అని ఆలోచించావా? ఈ విషయంలో డబ్బు సహాయం చేయాల్సిన ధర్మం నీకు లేదా? ఆమె మేధస్సుని గౌరవించి ఆమె చేయబోయే రచనల మీద నమ్మకంతో ముందే ఆమెకు డబ్బులిచ్చారు అంటే స్వాతి బలరాం గారు కానీ టీవీ సీరియల్ నిర్మాతలు కానీ ఆమె చేస్తున్న పని మంచిదనేగా. మరి నీకెందుకు ఆమె చేసే పనులు నచ్చటం లేదు? అందరిలా నువ్వెందుకు ఆలోచించటం లేదు? అంటే నువ్వు మానసికంగా ఆరోగ్యంగా లేవు, ఏదో ఇబ్బంది పడుతున్నావు. అది దేనికో చెప్పనా? జయంత్ అనీజీగా చూశాడు. నువ్వెంత అసహనంగా చూసినా నేను చెప్పాల్సింది నేను చెప్పే వెళ్తాను. అంతవరకు నీ కారు దిగను అన్నాడు భరద్వాజ మాస్టారు.
ఏం చెబుతాడు అన్నట్లు చూశాడు జయంత్. నీకు కీర్తిదాహం మొదటి నుండి ఎక్కువే. ఇది నాకెలా తెలుసంటావా? నిన్ను నేను చూసిన రోజు నుండి నీ గురించి నేను బాగా ఎంక్వైరీ చేశాను. సంలేఖను ఇస్తున్నప్పుడు ఆమె తండ్రి కన్నా నేనే ఎక్కువగా నీ గురించి అడిగి తెలుసుకున్నాను. దిలీప్తో, హస్వితతో పర్సనల్గా మాట్లాడాను. దాంపత్య జీవితానికి కావలసినవన్నీ ఉన్నప్పుడు కీర్తిదాహం దేవుందిలే, అది ఎప్పటికీ ఉంటుందా అనుకున్నాం. కానీ నీది కీర్తిదాహం కాదు, ఈర్ష్య. ఈర్ష్యను మించిన జబ్బు ఇంకా పుట్టలేదు. ఈర్ష్య? నాకెందుకు ఈర్ష్య? అతనిలోని ఈగో గయ్యమంది. ఎందుకా? ఆమె రచయిత్రిగా ఎదిగింది. కొడుకులు చేతులు ముడుచుకు కూర్చున్నా, భర్త సపోర్టు లేకున్నా, తండ్రి జ్ఞాపకంగా సమాధి కట్టించుకుని ఆడపిల్ల అయినా అనుకున్నది సాధించింది, అన్న పేరు తెచ్చుకుంది. ఇది చాలదా నీలో ఉండే అసూయకి, ఈర్ష్యకి ఆజ్యం పోయటానికి అన్నాడాయన. మాస్టారు, మీరు నన్ను అవమానిస్తున్నారు. అవమానించటం కాదు, అభిమానిస్తున్నాను. అందుకే నేను ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోతున్నా నీ పక్కనే కూర్చుని మాట్లాడుతున్నాను అన్నాడు. భరద్వాజ కళ్ళల్లోకి చూశాడు జయంత్. అతని చూపులు ఒక్క క్షణం దేన్నో వెతుకుతున్నాయి. జయంత్ చేతి మీద చెయ్యి పెట్టి ఆప్యాయంగా నిమిరాడు భరద్వాజ. నీలో ఉండే మైనస్ ఏంటో నీకు తెలియడం లేదు జయంత్. పెద్దవాడిని, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. డబ్బు ఒకటే ప్రధాన అంశం కాదు. జీవితంలో భార్య మీద అసూయపడుతూ నువ్వు ఎంత సంపాదించి ఏం లాభం? ఆమెను కూడా ఎదగని. ఆమె కూడా మనిషేగా, ఈర్ష్య ఎందుకు? నాకు ఈర్ష్య లేదు మాస్టారు. నేనేమైనా చిన్నపిల్లాడినా? నీకు ఉండేదే ఈర్ష్య. చూడు జయంత్, ఈర్ష్య, అసూయలెప్పుడూ వినాశహేతువులు. ఇది ఎవరిలో ఉన్నా వారి నాశనాన్ని వారు కోరి తెచ్చుకున్నట్లే. వాళ్ళెప్పుడూ చెడునే వెతుకుతారు. ఎక్కడ మంచి గుణం కనపడినా అక్కడ తప్పులు వెతుక్కుంటూ కూర్చుంటారు. కుళ్ళు, కడుపు మంట, ఓర్వలేనితనం ఇవన్నీ అసూయ, ఈర్ష్య వల్లనే వస్తాయి. నిత్యం దుఃఖించేది కూడా ఈర్ష్య వల్లనే. నిద్ర రాకపోవటం కూడా ఈర్ష్య వల్లనే. ఇతరుల పనిని ఆటంకపరిచి గెలవాలనుకునేది కూడా ఈర్ష్య వల్లనే. ఆ గెలుపు నిరర్థకం. జయంత్ మాట్లాడలేదు. చూడు జయంత్, కష్టపడనిదే ఏదీ రాదు. నీ భార్య నిత్యం విసుగు విరామం లేకుండా అక్షరాల తపస్సు చేస్తోంది. తనను ఒకవైపు దిగులు, యాంత్రికత, ఒంటరితనం వేధిస్తున్నా స్థితప్రజ్ఞతతో సాగిపోతూ ఉంది. ఇదెలా సాధ్యమనుకుంటున్నావా? కేవలం మానసిక శక్తి. ఆమె కూడా ఆమె సాహితీ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలను, ప్రశంసలను, విమర్శలను, సత్కారాలను, చీత్కారాలను, పరాజయాలను, విజయాలను చూసింది. అయినా తట్టుకుని నిలబడింది. అదెలా సాధ్యం? అంటే అది కూడా మానసిక బలమే. అలాంటి బలం రావాలంటే ప్రతిదీ పాజిటివ్గా ఆలోచిస్తూ పోవటమే అంటూ కార్ డోర్ ఆయనే తీసుకుని కారు దిగి బస్ వైపు నడిచాడు. ఆయన ఎక్కవలసిన బస్ ఆగి ఉండటంతో ఎక్కి కూర్చున్నాడు. జయంత్ వెళ్లాల్సిన పని దగ్గరికి వెళ్ళలేదు. నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళినవాడు తల్లితో గాని భార్యతో గాని మాట్లాడలేదు. పైగా అది అతను ఇంటికి వెళ్లాల్సిన సమయం కూడా కాదు. ముఖం కూడా ఏదోగా ఉంది. శ్రీలతమ్మ, సంలేఖ చూస్తుండగానే మెట్లెక్కి పైన ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నాడు. కొడుక్కి ఆ గదిలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో శ్రీలతమ్మకు అర్థం కాలేదు. ఎంతో కాలంగా మూసి ఉన్న ఆ గదిలోకి కొడుకు వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. ఇదేదో జరగరానిది జరగడానికి చిహ్నమే అన్నట్లు అనుమానపడింది. జయంత్ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తే మళ్ళీ సాయంత్రమే ఇంటికొస్తాడు. కానీ ఇలా మధ్యలో ఎప్పుడు రాడు. ఏదైనా మర్చిపోవడం కూడా ఉండదు. ఈరోజు ఇలా ఎందుకొచ్చాడో సంలేఖకు అర్థం కాక, జయంత్ ఏమైనా చెప్పాడా అత్తయ్య, పైన గదిలోకి వెళ్తున్నాడు అడిగింది సంలేఖ. ఆమె భయంగా చూస్తూ నాకేం చెప్పలేదు. అసలు వాడి చేష్టలు కూడా ఈ మధ్యన అదో రకంగా ఉంటున్నాయి. నీతో ఏమైనా చెప్పాడా అంది. చెప్పలేదత్తయ్య. అయినా ఆయన వెళ్ళింది పైన గదిలోకేగా, వస్తార్లే అంటూ తన గదిలోకి వెళ్ళబోయింది సంలేఖ. సంలేఖ చేతిని పట్టి ఆపుతూ, నీకా గది గురించి తెలిస్తే ఇలా మాట్లాడవు. గది గురించి తెలిసేదేముంటుంది అత్తయ్య, గదేగా. ఆ గది గురించి పెద్ద కథే ఉంది తెలుసా? కథ అనగానే ఆసక్తి కలిగింది సంలేఖలో. ఆమెకిప్పుడు అర్జెంటుగా ఓ కథ కావాలి. ఏది రాయాలన్నా కొత్తదనం కనిపించక ఆగుతోంది. అత్తగారు చెప్పే కథలో చిన్న స్పార్క్ కనిపించినా దాన్ని తన నవలలో ఏదో ఒక మూలన వాడుకోవచ్చని. కథ ఏంటా కథ అత్తయ్య? ఆసక్తిగా అడిగింది సంలేఖ. నేను చెప్పే కథను వింటే నువ్వింత ఖుషీగా ఉండలేవు.
అందుకే వాణ్ణి కిందకి రాని, అప్పుడు చెబుతాను అంది. శ్రీలతమ్మ కొడుకు గురించే భయపడుతోంది. ఆ భయం మామూలుగా లేదు. ఆమె శరీరాన్ని వణికిస్తోంది. చెప్పండి అత్తయ్య, మీరు చెప్పకపోతే నాకు టెన్షన్ పెరిగేలా ఉంది. పైకి వెళ్ళింది నా భర్త కాబట్టి మీరు ఆలస్యం చేసే కొద్దీ నాకు కూడా భయంగా ఉంది. నువ్వేం భయపడకు అంటూనే ఆమె భయపడింది. మీరెందుకింత భయపడుతున్నారు? అసలా గదిలో ఏముంది? ఎంత అడిగినా చెప్పరేం? ఈసారి గట్టిగా అడిగింది సమలేఖ. చెబితే నువ్వు భయపడతావు. కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. అత్తయ్య ప్లీజ్ చెప్పండి, లేదంటే నన్నైనా వెళ్ళనివ్వండి. నువ్వు వెళ్ళొద్దు, నేను చెబుతాను అంది. చెప్పకపోతే కోడలెక్కడ ఆ గదిలోకి వెళ్తుందో అని చెప్పడం ప్రారంభించింది. ఈ ఇల్లు మా నాన్నగారు స్వయంగా కట్టుకున్నది. ఆయనకు నేనొక్కదాన్నే. నాకన్నా ముందు కానీ నా తర్వాత కానీ పిల్లలు లేరు. నన్ను గారాబంగా పెంచుకొని పెళ్లి చేశారు. లత పుట్టాక మా నాన్నగారు చనిపోయారు అంది. మరి మీ అమ్మగారు? అడిగింది సమలేఖ. నా చిన్నప్పుడే పోయారు. కానీ మా నాన్నగారు చనిపోయే ముందు మా నాన్నగారి తమ్ముడి భార్య నా దగ్గరికి వచ్చి, నువ్వు చిన్నదానివి, నీకేం తెలియదు. మీ ఇంట్లో మీ నాన్న చనిపోకూడదు. చనిపోయే ముందు ఆయన్ని ఎటైనా పంపించు. ఆడపిల్ల ఇంట్లో తండ్రి చనిపోతే అరిష్టం అంది. నాకేం తోచలేదు. ఏదైనా హాస్పిటల్లో చేర్పించి చనిపోయేంత వరకు అక్కడే ఉంచుతామా అంటే అంత సీరియస్ కండిషన్లో ఆయన లేడు. ఆమె అలా చెప్పినందువల్లనో ఏమో ఆయన ఏ క్షణంలో చనిపోతాడో, నాకు అరిష్టం ఎక్కడ చుట్టుకుంటుందో అని భయపడ్డాను అంది. భయపడి ఎటైనా పంపించారా? అయినా ఆయన కష్టపడి కట్టుకున్న ఇంట్లో చనిపోకుండా ఎటో వెళ్ళి చనిపోవడం ఏంటి? అందుకేనేమో కడుపులో ఉండేది ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేయించుకోవాలని చూస్తున్నారు. మీ చిన్నాన్న భార్య ఇప్పుడుందా? ఆవిడ్ని నేను చూడాలి అంది. లేదు, చనిపోయింది. బ్రతికిపోయింది. లేకుంటే అలాంటి సలహా మీకు ఇచ్చినందుకు చెంపలేసుకునేదాకా వదిలేదాన్ని కాదు. ఆవిడ పెద్దదైనా పర్వాలేదు. అలాంటి వాళ్ల వల్లనే తండ్రి కూతురు అన్న అనుబంధాల పట్ల నమ్మకాలు పోతున్నాయి. మన ఆడవాళ్లకు ఏ నష్టం జరిగినా ఆడవాళ్ల వల్లనే జరుగుతుంది. మరి ఆవిడ మాటలు విని మీ నాన్నగారిని ఎటైనా పంపించి వేశారా? అడిగింది సమలేఖ. పంపలేదు. ఎందుకు పంపలేదు? మా నాన్నగారికి పౌరుషం ఎక్కువ. అసలు ఈ సంభాషణ ఆయనకి తెలిస్తేనే ఈ ఇంటిని ఏ ఆశ్రమానికో రాసిచ్చి నన్ను బయటికి గెంటేయగలడు. అందుకే ఇది ఆయనకు తెలియనివ్వలేదు. కానీ నాలో ఏదో భయం. ఆ భయం వల్లనే అంతవరకు మాతో కలిసి ఉన్న మా నాన్నను పైగదిలోకి మార్పించి, ఇక్కడైతేనే నీకు సౌకర్యంగా ఉంటుంది నాన్న అన్నాను. ఆయన సరే అన్నారు. ఆ గదిలోకి వెళ్ళిన కొద్ది రోజులకే చనిపోయాడు. చనిపోయే ముందు డబ్బు గురించి కానీ మా అమ్మగారి నగల గురించి కానీ నాతో చెప్పలేదు. అంతా ఆ గదిలోనే దాచి ఉంటాడని నా అనుమానం. అందుకే ఒకరోజు లతను ఉయ్యాల్లో వేసి జయంతిని ఎత్తుకుని ఆ గదిలోకి వెళ్ళాను. వాడినో చోట కూర్చోబెట్టి సాయంత్రం వరకు వెతికాను. ఎంత వెతికినా ఏం దొరకలేదు. కానీ నేను వెతుకుతున్నంతసేపు ఆ గదిలో చిన్న చిన్న శబ్దాలు నాకు వినిపించాయి. ముందు నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ గదిలో ఉన్న సామాన్లు వాటంతట అవే కదలడం నేను గమనించాను. నాకు భయం పుట్టింది. వెంటనే జయంతిని ఎత్తుకుని మెరుపులా కిందికి దిగాను. ఆ తర్వాత కొంతకాలం మేమంతా కోయంబత్తూరు వెళ్ళాం. అక్కడే ఉన్నాం. మా పిల్లలు అక్కడే పెద్దవాళ్ళయ్యారు. జయంతికి ఇక్కడ ఉద్యోగం రావడంతో తిరిగి హైదరాబాదు వచ్చాం. వచ్చాక కూడా ఆ గదిలోకి వెళ్ళలేదు. మొన్ననే జయంతితో చెప్పాను. నాకిప్పటికీ సందేహంగానే ఉంది జయంత్. తాతయ్య ఆ గదిలో ఎక్కడో ఓ చోట గుంటలాంటిది తవ్వి బంగారం డబ్బు దాచి ఉంటాడు అని. చెప్పినప్పుడు విన్నాడే కానీ ఆ గదిలోకి వెళ్తానని నాతో చెప్పలేదు. చెప్పి ఉంటే ఒంటరిగా వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఇలాంటి చోటుకు ఒంటరిగానే వెళ్ళాలి. నలుగురిని వెంటేసుకుని వెళ్తే తాతయ్య సొమ్ము ఎంత ఉండేది అందరికీ తెలిసిపోతుంది అత్తయ్య. బావగారికి ఆడపడుచుకు వాటాలు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మనతో కూడా చెప్పకుండా రహస్యంగా వెళ్ళాడేమో జయంత్ అంది. అంటూ ఆశ్చర్యపోయింది శ్రీలతమ్మ. సరే అత్తయ్య, నేను వెళ్ళి రాసుకుంటాను. ఆయన వెళ్ళిన పని పూర్తయ్యాక వస్తారులే. వెంటనే ఆపింది శ్రీలతమ్మ. వాడు నాతో చెప్పకుండా ఆ గదిలోకి వెళ్ళి తప్పు చేశాడు లేక అంది బాధపడుతూ. తప్పేముందత్తయ్య, డబ్బెవరికి చేదు? ఆయనకి ఇప్పుడు ఆ డబ్బుతో కూడా చాలా అవసరం ఉంది. అప్పుడంటే ఏదో చిన్నపిల్లాడు. ఇప్పుడు దాని అంతు చూడందే ఒట్టి చేతులతో కిందికి దిగడు. ఆ డబ్బుతో ఈసారి ఏ బ్రాండ్ కారు కొంటాడో. కార్ల మీద ఆయనకున్న మోజు మనకు తెలియంది కాదుగా అంది. నాకు తెలుసులేక
కానీ చనిపోయిన వాళ్ల సొమ్ము చుట్టూ వాళ్ళ ఆత్మ పాములా పెనవేసుకుని ఉంటుందట. ఎవరు దాన్ని తగిలినా ఏదో ఒక రూపంలో కాటు వేస్తుందట. వేరే వాళ్ళు తగిలితే అలాంటి ప్రమాదం ఉంటుందేమో, కానీ సొంత మనవడు తగిలితే ఉండదులేండి అత్తయ్య. అలా ఉంటే ఇంతమంది కోటేశ్వరుల మనవళ్ళు కోటేశ్వరులుగా ఎందుకుంటారు? రైల్వే స్టేషన్ల దగ్గర ఫుట్పాత్ల మీద ఉండేవాళ్ళుగా అంది. శ్రీలతమ్మ ముఖాన్ని దోసిట్లో పెట్టుకొని, ఆ కోట్లు లేకపోయినా పర్వాలేదు, లేక నా కొడుకు నాకుంటే చాలు. డబ్బు పిచ్చి మహా చెడ్డది. వాడా పిచ్చిలో పడి అక్కడే ఉంటే ఆ గదిలో ఉండే ఆత్మలు వాడిని తొక్కేస్తాయి అంది. సంలేఖ కళ్ళు పెద్దవి చేసి, ఆ గదిలో తాతయ్య గారి ఆత్మ కాక ఇంకా వేరే ఆత్మలు కూడా ఉంటాయా? ఉంటాయి లేక, నిజానికి వేరే ఆత్మలన్నీ ఏకమై తాతయ్య ఆత్మను ఎప్పుడో వెళ్ళగొట్టి ఉంటాయి. అప్పుడు వణికింది సంలేఖ. అందంగా ఉన్న జయంత్ చుట్టూ ఆ ఆత్మలన్నీ చేరి కెవ్వు కేక పాట పాడుతున్నట్లే అనిపించింది. ఇప్పుడెలా అత్తయ్య? సమయానికి మావయ్య గారు కూడా లేరు అంటూ భయపడింది. ఆయన లేకపోవడమే మంచిదైంది. ఉంటే మాత్రం డబ్బు రహస్యం చెప్పకుండా వెళ్ళిన మా నాన్నగారిని తెగ తిట్టేవారు. నాకెందుకో మా నాన్నను ఎవరేమన్నా బాధగా ఉంటుంది అంది. మొన్నటి వరకు సంలేఖ తండ్రి రాఘవరాయుడిని తిట్టిన తిట్లన్నీ ఆమె అప్పుడే మర్చిపోయింది. సంలేఖ ఆత్మలు ప్రేతాత్మలు ఉన్నట్లు ఆ మధ్యన ఒక పుస్తకంలో చదివింది. అందుకే భూతవైద్యుణ్ణి పిలిపించండి అత్తయ్య అంది వెంటనే. ఇవాళ రేపు భూతవైద్యులను నమ్మేటట్లు లేదులేక, నీలాంటి వయసులో ఉన్న ఆడవాళ్ళని చూస్తే ఏవో మంత్రాలు మాయలు చేసి వాళ్ల వశం చేసుకుంటారట. మామయ్య గారు వచ్చాక పిలిపిద్దాం. మరి అప్పటి వరకు జయంత్ ఆ ఆత్మల లోకంలో ఉండాల్సిందేనా? ఆయనకి ఏమైనా అయితే ఎలా అత్తయ్య అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. అంతలో వాళ్ళిద్దరూ ఉలిక్కిపడేలా ఆ గదిలో నుండి చిన్న శబ్దం వినిపించింది. ఆయనేదో తవ్వుతున్నట్లుంది, అదే ఆ శబ్దం అంటూ పైకి చూసింది సంలేఖ. నువ్వు కళ్ళు చెవులు మూసుకొని కూర్చో, లేకుంటే భయపడతావు అంటూ అంతవరకు సంలేఖలో లేని భయాన్ని పుట్టించింది శ్రీలతమ్మ. చేతులతో చెవులు మూసుకొని కళ్ళు కూడా మూసుకుంది సంలేఖ. ఈ లోపలే భల్లున తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు జయంత్. అతడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను ఒక్కో మెట్టు దిగుతుంటే శ్రీలతమ్మ ఆత్రంగా 4 మెట్లు పైకి ఎక్కి, డబ్బు నగలు దొరికాయా జయంత్ అంది. అతను మాట్లాడలేదు. నేరుగా అతని గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచింది సంలేఖ. ఆమెకేం అర్థం కాలేదు. 1 గంట తర్వాత తలుపు తీసి బయటకెళ్ళిపోయాడు జయంత్. జయంత్ బయటకెళ్ళాక, నీతో ఏమైనా చెప్పాడా లేక అంది శ్రీలతమ్మ. మీరు ఇక్కడే ఉన్నారుగా అత్తయ్య, నాతో ఏం చెప్పారు? మరి అంత గాబరా అయితే ఎలా అంది సంలేఖ. వాడికేదో దొరికే ఉంటుంది లేక, బ్యాంకులో దాచుకోవడానికే బయటకెళ్ళాడు అన్నది. భర్త అంటే తొలిసారిగా అసహ్యం పుట్టింది సంలేఖకి. శ్రీలతమ్మ ఏం మాట్లాడకుండా వెళ్ళి తన బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది. కొన్ని గంటలు గడిచాక ఇంటికొచ్చాడు జయంత్. అతనిలో కొంత మార్పు కనిపిస్తోంది. డబ్బు దొరికిందన్న ఆనందమో ఏమో, ఏం మాట్లాడినా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. రాత్రికి భోజనాలయ్యాక భర్తతో చాలాసేపు మాట్లాడింది సంలేఖ. ఆమె మాట్లాడేది అతనికి అర్థం కావటం లేదు. అతను మాట్లాడేది ఆమెకు అర్థం కావటం లేదు. అర్థం కాకపోయినా ఆమెను ఏమాత్రం విసుక్కోకుండా చాలా కూల్గా చూస్తూ, పడుకోలేక అన్నాడు. అతను కూడా పడుకున్నాడు. అంతా డబ్బు మహిమ, లేకుంటే జయంత్ ఏంటి ఇంత ప్రశాంతంగా కనిపించడం ఏంటి అని మనసులో అనుకుంది. అంతవరకు జయంత్ వైపు తిరిగి పడుకొని ఉన్న ఆమె వెంటనే పక్కకి తిరిగి పడుకుంది. తెల్లవారి 6 లోపలే నిద్రలేచింది సంలేఖ. ఆమె ఎప్పుడైనా అలాగే నిద్రలేస్తుంది. జయంత్ మాత్రం ఆఫీస్కెళ్లే ముందు నిద్రలేచి ఎవరో తరుముతున్నట్లు పనులన్నీ ముగించుకొని హడావిడిగా ఆఫీస్కెళ్తాడు. కానీ ఈరోజు జయంత్ బెడ్ మీద లేడు. అనుమానం వచ్చి అత్తగారిని అడిగింది. ఆమె చెయ్యి పైకి చూపించి, జయంత్ 4:30కే ఆ గదిలోకి వెళ్ళాడు లేక, నేను ఎంత వద్దని చెప్పినా అక్కడ ఆత్మలు లేవు, ఏం లేవు, చాలా ప్రశాంతంగా ఉంది అంటూ వెళ్ళాడు. బావురుమంది కొడుకు ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ. అనవసరంగా అత్తగారిని ఏడిపించానే అని మనసులో అనుకుని తన పని తను చేసుకుంటూ ఉండిపోయింది. జయంత్ ఆ రోజే కాదు, రోజూ అలాగే ఆ గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని 1 గంట గడిచాక బయటకొస్తున్నాడు. ప్రశాంతంగా స్నానం చేసి టిఫిన్ తిని ఆఫీస్కెళ్తున్నాడు. అది చూసి శ్రీలతమ్మ, సంలేఖ అతనికి రోజూ ఆ గదిలో కొంత డబ్బు దొరుకుతుందని,
దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటున్నాడని అనుకున్నారు. ఒకరోజు అదే అన్నారు జయంత్తో. జయంత్ నవ్వి, నాకు నిజంగానే ఆ గదిలో సంపద దొరికింది, మీరు అనుకునే సంపద లాంటిది కాదు అన్నాడు. మరి అన్నారిద్దరూ ఒకేసారి. అసలు నేనా గదిలోకి ఎందుకు వెళ్ళానో తెలిస్తే మీ ఇద్దరిలా ఉండరు, గుండె ఆగి చస్తారు అన్నాడు. వాళ్ళకేం అర్థం కాక దడ పుట్టి వాళ్ళ చేతుల్ని గుండెల మీద పెట్టుకుని చూస్తున్నారు. భయపడకండి, ఇప్పుడు నేను ఆ గదిలోకి వెళ్ళకముందున్న జయంతిని కాదు. అతనెప్పుడో పాము కుబుసాన్ని విడిచి వెళ్ళినట్లు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ జయంతికి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఇంకెప్పుడు రాదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ గదిలోకి వెళ్ళి నూతన శక్తిని సంతరించుకుంటున్నాను అన్నాడు. సూసైడా? ఇద్దరు ఒకేసారి ఉలిక్కిపడ్డారు. కొద్దిగా తేరుకొని, సూసైడ్ చేసుకోవాల్సిన కర్మేం పట్టిందిరా? నువ్వు ఆ గదిలోకి వెళ్ళింది డబ్బు కోసం కాదా అడిగింది శ్రీలతమ్మ. డబ్బు కోసమా? డబ్బు కోసం కాదు, నాకుండే ఈ డబ్బు చాలు. డబ్బు ప్రసక్తి ఇంకెప్పుడు నా దగ్గర తీసుకురాకు అన్నాడు. మరి సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నావో చెప్పరా అంది కోపంగా. తల్లి ఆగ్రహం అతనికి తెలియంది కాదు. ఎందుకంటే నేను ఉండాల్సిన రీతిలో లేను కాబట్టి. ఇక ఎంతకాలం ఉన్నా ఇంతే. సంలేఖను ఇంకా బాధ పెడతాను, భయపెడతాను. ఏదో ఒక విధంగా టార్చర్ పెట్టి ఎదగకుండా చేస్తాను. ఇంటికే పరిమితం చేస్తాను. జయంత్ భార్యగా తప్ప ఆమెకు ఇంకే గుర్తింపు రాకుండా చేస్తాను. ఎన్ని రోజులు బ్రతికినా నేను చేయగలిగింది ఇంతే. కానీ నేను చేస్తున్నది తప్పు. సంలేఖలాగా అక్షర తపస్సు చేస్తున్న వాళ్ళు అరుదు. తమను తాము మానసికంగా తవ్వుకుంటూ అక్షర సృష్టి చేసేవాళ్ళు కూడా తక్కువే. జిల్లాకు ఒక్కరు, రాష్ట్రానికి ఒక్కరు, దేశానికి ఒక్కరు అన్నట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళల్లో కూడా ఒక్కో తరానికి కొందరే గుర్తింపును తెచ్చుకొని చరిత్రలో నిలబడిపోతారు. అలాంటి రంగానికి చెందిన నా భార్యను కేవలం భర్తనన్న ఒకే ఒక్క కారణంతో, 3 పూటలా తిండి పెడుతున్నానన్న అహంకారంతో, అధికారంతో గుప్పెట్లో పెట్టుకోవాలని చూశాను. కానీ గుప్పెట్లో నిలిచేవి కొన్నే ఉంటాయి. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించగలమా? ఆ తేజస్సును ఆపగలమా? తెలుసో తెలియకో నేను అదే చేయాలనుకున్నాను. భరద్వాజ గారు చెప్పటం వల్లనే నేను చేస్తున్న పని ఈర్ష్యతో కూడుకున్నదని తెలిసింది అన్నాడు జయంత్. అంతవరకు ఆల్చిప్పల్లాంటి రెప్పల్ని ఆర్పుతూ ఆశ్చర్యపోతూ వింటున్న సంలేఖ, మాస్టారు మీకు కలిశారా అని అడిగింది. కలిశారు. నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో నాకు అర్థమయ్యేలా వివరించారు. ఆ స్థితిలోంచి బయటపడలేనేమోనన్న భయంతో మీకెవరికీ తెలియకుండా ఆ గదిలోకి వెళ్ళాను. పిరికివాడిలా మారి నన్ను నేను అంతం చేసుకోవాలనుకున్నాను. ఆ క్షణాలు చాలా ఉద్వేగభరితమైనవి. భయం, భయం, భయం. నా చుట్టూ భయం తప్ప ఇంకేం లేదు. పిరికితనం, నిస్సత్తువ తప్ప ఇంకేం లేవు. అప్పుడే ఆ క్షణంలో ఏదో జ్ఞాపకం నా తల మీద త్రిశూలంతో తట్టినట్లయింది. అంతరాంతరాల్లో నుంచి ఏదో జ్వాల ఉప్పొంగినట్లయింది. మధురంగా మనసును ఆవరించినట్లయింది. అదే ఓంకారనాదం. ఆ ఓంకారనాదం తొలిసారిగా నేను ఆదిపురిలోకి అడుగుపెట్టినప్పుడు ఓ గుడిలోంచి వినిపించింది. ఆ జ్ఞాపకమే నన్ను సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన నుండి బయటికి లాగింది. అసలు అమృతంతో పాటే హాలాహలం పుట్టినట్లు ప్రేమతో పాటే ఈర్ష్య, ద్వేషాలు పుట్టుకొస్తాయట. దాని ఉత్పత్తి కారకమైన లవ్ హార్మోన్ను అదుపులో ఉంచితే ఎవరి జీవితమైనా సాఫీగా సాగిపోతుందట. అది ధ్యానంతోనే సాధ్యమవుతుందని విన్నాను. వెంటనే పద్మాసనం వేసుకుని ఆ గది మధ్యలో కూర్చున్నానే కానీ నిలకడగా కూర్చోలేకపోయాను. చాలాసేపు ప్రయత్నించి చివరకు కళ్ళు మూసుకున్నాను. ధ్యానం అంటే మనసుకు సంబంధించిన అన్ని విషయాలను ఖాళీ చేయడం. జ్ఞాపకాలు, ఊహలు, ఆలోచనలు, కోరికలు, అంచనాలు, ఆవిష్కారాలు, మూడ్స్ వీటన్నింటి నుండి బయటపడాలి. అప్పుడే ఎవరిని వాళ్ళం చూసుకోగలుగుతాం. స్వచ్ఛమైన చైతన్యాన్ని చూడగలుగుతాం. అనంతమైన ఆకాశంగా మారుతాం. రహస్యం నిండిన కాంతిని చూడగలుగుతాం. అనంతమైన ఆకాశంగా మారుతాం. రహస్యం నిండిన కాంతిని చూడగలుగుతాం. అతి రహస్యమైన విషయం కేవలం చిన్ని మంట మాత్రమే. సమస్త జీవితం దానిమీదనే ఆధారపడి ఉంది. అదే కాంతి నాలో కూడా మండుతోంది. అతి సాధన మీద పొగలేని మంటను అందుకున్నాను. అప్పటి నుండి ప్రతి క్షణం నాకు వజ్రంలా అనిపించింది. ఈర్ష్యలేని ప్రపంచాన్ని చూడగలిగాను. నన్ను బట్టే నేను చూసే ప్రపంచం నాకు కనిపిస్తుందన్న సత్యాన్ని తెలుసుకున్నాను అన్నాడు. అతని ముఖం చాలా ప్రకాశవంతంగా ఉంది. శ్రీలతమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి గబుక్కున అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.
జయంత్ తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి, అమ్మా, ఆ గది నాకు ఇచ్చిన సంపద ఎలాంటిదంటే వచ్చే కొద్దీ మనల్ని మనం నమ్మలేనిది కాదు, వచ్చాక ఎవరినీ నమ్మకుండా చేసేది కాదు, స్వచ్ఛమైనది, పవిత్రమైనది అన్నాడు. ఇంకో చేత్తో సంలేఖను దగ్గరకు తీసుకుని, లేక నువ్వొక ప్రవాహానివి, ఎక్కడ ఎవరికి ఏ హాని చేయకుండా ప్రవర్తించు. నీ అక్షరాల్లో ఆర్తి ఉంది, చదివించే శక్తి ఉంది. అందుకే నీ నవలలను పాఠకులు తమ హృదయాలకు హత్తుకుంటున్నారు. ఎప్పటికీ ఇలాగే కాలాన్ని తట్టుకొని నిలబడే నవలలను రాయి. ఇకపై నా నుండి నీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు అన్నాడు. ఆ తర్వాత వెంటనే తల్లిని వదిలి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదులేక అంటూ ఆమెను రాసుకునే కుర్చీ దగ్గరికి నడిపించబోయాడు. ఆమె క్షణకాలం అతని కళ్ళల్లోకి చూసి, థ్యాంక్స్, నేను వెళ్ళగలను, మీరు నడిపించిన అవసరం లేదు అంటూ చేయి పట్టి ఆపింది. ఆ స్పర్శ అపూర్వంగా ఉంది, అణువణువును ఉత్తేజాన్ని నింపేలా ఉంది. ఇప్పుడు జయంత్కి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. ఈ జన్మకి ఇది చాలు దేవుడా అనుకున్నాడు మనసులో. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.